సదా సముపాశ్రయే శ్రియః కాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశిషావద్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమి భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థ వేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, మన యొక్క కాలక్షేపంలో భగవద్రామానుజులను గ్రహించినటువంటి వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో తృతీయ పాదంలో 77వ సూత్రం దగ్గర ఉన్నాం. మనం ఈరోజు ఆరంభించాలి. దీనిని ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా ఆధర్వణికానాం సత్యకామ ప్రశ్నే యః పునః ఏతం త్రిమాత్రేణ ఓం ఇది అనేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత ఇది ఆరభ్య స సామభిపున్నీయతే బ్రహ్మలోకం స ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్ పరం పురిశయం పురుషం ఈక్షత ఇత్యత్ర ధ్యాయతి ఈక్షతి కర్మతయా వ్యపదిష్టః పరమపురుషः కిం హిరణ్యగర్భः ఉత పరబ్రహ్మభూతः పురుషోత్తమः ఇది సంశయः. మనం చూస్తున్నాం ఈ వేదాంత దీపంలో ప్రతి అధికరణంలో కూడాను ఒక పూర్వపక్షం తీసుకురావటం, సూత్రార్థం చెప్పి ఈ పూర్వపక్షానికి ఇది ఏమిటి అని ఒక సందేహం తీసుకొస్తారు. ముందు సంశయం అంటారు. ఆ సంశయంలో ఏది కాదో దాన్ని అదే అని చెప్పేసి పూర్వపక్షం చేస్తారు. అదే అలా కాదండి, అలా కుదరదు అని చెప్పి తర్వాత రాద్ధాంతం చేస్తారు. రాద్ధాంతం చేయడం అంటే ఏంటంటే సిద్ధాంతం చేయటం. ఏటయా పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు అనుకుంటుంటాం సామాన్యంగా. ఏమిటో మాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. ఏదో పెద్ద హడావుడిగా గట్టిగా మాట్లాడుతుంటే ఏమిటో రాద్ధాంతం చేస్తున్నారు అనుకునేవాళ్ళు. ఏమిటి రాద్ధాంతం చేయడం అంటే అని అంటే మాకు అర్థం తెలియలేదు. చాలా కాలం తర్వాత ఎప్పటికో ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను చదువుకుంటున్నప్పుడు అప్పుడు రాద్ధాంతస్తు అని అంటే అప్పుడు అనమాట. ఓహోహో, ఆ రాద్ధాంతం ఈ రాద్ధాంతం ఒకటేనా? ఇక్కడ రాద్ధాంతం అంటే సిద్ధాంతం అని తెలుసు అనమాట. ఏంటంటే సిద్ధాంతం అంటే అర్థం ఏమిటి? ఏదైతే మనకి సిద్ధిస్తోందో దాని గురించి చెప్పడమే, అంతటితో అంతం సిద్ధాంతం. ఇది అవ్వాలి అనమాట. అలా కాకుండా వేరే ఏదో వచ్చినట్లయితే అది పూర్తి కాదు. ఇది ఇలా అని చెప్పానంటే పూర్తి అవుతుంది. కాబట్టి ఇది సిద్ధాంతం. దాన్నే రాద్ధాంతం చేయడం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఏమైతే అని చెప్పి పూర్వ ప్రశ్నలు వేస్తారో వాటన్నిటిని ఖండించి చించి పారవేసి అయ్యా ఇది 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 ఏ అని చేసిన దాన్ని రాద్ధాంతం అని అంటాం. రాద్ధాంతస్తు అంటే ఏమిటో తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ సంశయ అన్నారు. ఈ సంశయ అన్న దాని దగ్గర ఈ సూత్రార్థాన్ని ఒకసారి పర్యవేక్షిద్దాం. అసలు నిజంగా ఈ బ్రహ్మసూత్రాల్లో ఒక్క పదంలోనే బోళ్ళ విశేషం వచ్చేస్తుంది. ఈక్షతి కర్మ. ఈక్షతి కర్మ అంటే ఈ క్షణమునకు కర్మ అయినటువంటి వాడు ఎవరు అతడు అంటే ఏమిటి? ఈ క్షణము అంటే ఏమిటంటే ఇక్కడ సంకల్పించడం అన్నమాట. ఈ క్షణమునకు కర్మ అయిన వాడు అంటే సంకల్పించినటువంటి వాడు. చాలా మంది చాలా సంకల్పించుకుంటుంటారు, కల్పించుకుంటారు అని చెప్పాలి. అది కానీ ఆ కల్పించుకునేటువంటివి సత్యమైనటువంటిది కల్పించుకున్నట్టయితే అది సంకల్పం అవుతుంది. సత్యమైనది కల్పించుకుంటే సంకల్పం అవుతుంది, లేకపోతే నిష్కల్పం అవుతుంది, లేదా ఉత్త కల్పం అవుతుంది. సత్యకాముడు సత్యసంకల్పుడు అయినటువంటి పరమాత్మ ఏమి సంకల్పిస్తారో అది వెంటనే సఫలమవుతుంది.
కొంతమంది సంకల్పిస్తుంటాం కానీ అవి బహుశా ఆరంభం కాకపోవచ్చు, లేదా ఆరంభం అయిన మధ్యలో అయిపోవచ్చు, పూర్తి అవడానికి చాలా శ్రమ తీసుకోవాల్సి ఉండొచ్చు కాక, అయినా కానీ ఎంత శ్రమ తీసుకున్నా పూర్తి కాకపోవచ్చు. కానీ పరమాత్మకు ఈ విధంగా సంకల్పించడానికి ఏమాత్రం కూడా కర్మ అనేటువంటిది కారణం కాదు. ఆయన ఇష్టానుసారం ఆయన సంకల్పిస్తాడంతే. కానీ ఏమంటాడు, ఆ సంకల్పానికి కర్మ అయిన వాడను నేను అని అంటాడు. సంకల్పానికి కారణమైనటువంటి వాడు నేనంటే సంకల్పానికి కారణమైనటువంటి వాడు ఎవరంటే ఎవరు సంకల్పించాడో అతడు. కాబట్టి ఈ క్షణానికి ఈక్షతి కర్మ, ఈ సంకల్పించడానికి కర్మ అయినటువంటి వాడు సహా, అంటే ఈ సహా అనేటువంటిది చివరిలో వస్తుందన్నమాట, దాంట్లో అన్వయిస్తుంది. సహా అంటే ఆ పరమాత్మ ఏమిటా, ధ్యాయతి అనేటువంటి ఒక ధాతు ఉంది, జై చింతాయాం అని చెప్పి, అంటే చింతన చేయటాన్నే ధ్యానించటం అని అంటారు. ఈ ధ్యాయతి అనేటువంటి ధాతువు, అట్లాగే ఈక్షతి అనేటువంటి ధాతువు, లేకపోతే సామాన్య విషయమైనటువంటి ధ్యాయతి కర్మ అంటే ధ్యాన కర్మ ఏమిటి అంటే, మనం ధ్యానం చేయటం వల్ల పొందబడి ఎవరిని దహనం చేయాలి అని అంటే ఆ పరమాత్మయే. అంటే పరమాత్మయే ఇక్కడ కర్మ. ధ్యానించేది మనము, మన చేత చేయబడేటువంటి ధ్యానము ధ్యేయము కూడా పరమాత్మయే. ఇది వ్యపదేశాత్. వ్యపదేశాత్ అంటే ఆ పరమాత్మకు సంబంధించినదిగా. శాంతం అజరం అమృతం అభయం వరం పరం చ. శాంతం అంటే శాంతస్వరూపుణ్ణి, అజరం, అజరం అనంటే వయసుతో నిమిత్తం లేనటువంటి ఆయన, అంటే జర అనేటువంటి ముసల్దనం అనేటువంటిది ఏమాత్రము లేనిటువంటి ఆయన ఉండదు, ఎప్పుడు ఆయన నిశ్చయవ్వనుడు అనమాట. అజరం. అమృతం, సాక్షాత్తు సర్వదా అమృత స్వరూపమైనటువంటి స్వామిని. అభయం అంటే భయం అంటే ఏమిటో అసలు ఏమి మాత్రం తెలియదు అనమాట. పరమంచ, పరమం అని అంటే అన్నింటికంటే కూడా అత్యంతమైన శ్రేష్టమైన మహా గొప్పవాడు, అంటే నిస్సమాభ్యధిక అన్నారు. ఆయనకు సమానమైన వాళ్ళు కానీ ఆయన కంటే అధికులైన వాళ్ళు కానీ ఏది లేదు అసలు కోటి లోకంలో. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క ధర్మాలు. అలా పరమాత్మకు ఇటువంటి ధర్మాలు చెప్పటం చేత అని సూత్రార్థం. ఏమిటి? ఈక్షతి కర్మ వ్యపదేశాత్. పరమాత్మకు ఇటువంటి గొప్ప విశేషాలున్నాయి అని చెప్పటం చేత అని చెబుతున్నారు అనమాట. ఇవన్నీ చెప్పడం చేత అని మొదలుపెట్టి పరమంచ అంటే గొప్పవాళ్ళలో కల్లా గొప్పవాడని పరమాత్మ ధర్మాలు చెప్పటం చేత అని సూత్రార్థాన్ని చెప్పి, ఈ విషయంలో అథర్వణ వేదంలో ప్రశ్నోపనిషత్తులో ఉన్నటువంటి సత్యకాముడు అనేటువంటి ఒక ఆయన ఒక ప్రశ్న ఇస్తాడు అనమాట. దాన్ని సత్యకామ ప్రశ్న అంటారు. ఆ సత్యకాముడి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేర్కొంటున్నారు. ఏమని? పునరేతం మాత్రేణ ఓం ఇత్యనేనైవ అక్షరేణ పరమపురుషం అభిధ్యాయీతాయ పునః. అంటే యహ ఎవరైతే, ఏతం అంటే ఈ పరమ పురుషుని యొక్క స్వరూపాన్ని, ఏతేన అంటే ఒక్కసారిగా ఏకమాత్రంగా గనక వాళ్ళు ఉపాసన చేసినప్పుడు వారికి కారణమైనటువంటి 3 సూత్రాలు వచ్చినాయిట. ఏమిటా 3 సూత్రాలు అనంటే త్రయీ అని అంటారు. త్రయీ విద్య. త్రయీ విద్య అంటే వేద విద్య అని. త్రయీ అంటే అర్థం ఏంటంటే వేదము అనేటువంటిది ఏకవచనమే, కానీ వేదం అనేటువంటి వేదం అవడం వల్ల అది ఏకాయనము అని వ్యవహరింపబడింది పూర్వం మొదట్లో. ఆ వేదం అనేదాన్ని చాలా క్లిష్టంగా కష్టంగా ఉందని చెప్పేసి దానిని వేదవేద్యుడైనటువంటి పరమాత్మయే
వ్యాసుడిగా అవతరించి విభజన చేశాడు. ఎలా విభజన చేశాడు? ఛందోబద్ధాత్మకమైనటువంటి మంత్రాలన్నిటికీ ఒక భాగం చేశారు. దానిని ఋగ్వేదము అని వ్యవహరించారు. ఛందోరహితమైనటువంటి గద్య మంత్రాలన్నిటికీ కలిపి ఒకటి చేశారు. ఆ గద్యాత్మకమైన దానిని యజుర్వేదము అని వ్యవహరించారు. మరి గద్యము పద్యము కాకుండా గీతాత్మకమైనటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. దాన్ని సామము అన్నారు, సామవేదము వ్యవహరించారు. ఈ విధంగా 3 విధాలుగా ఉంది కాబట్టి దీన్ని త్రయీ అని అన్నారనమాట. మరి ఈ త్రయీ అని అంటే వేదం చేత 3 మాత్రలుగా కలిసి ఉంటుంది. దానిని ఒకసారి మధించారట. ఆ వేదాన్ని మధిస్తే 3 అక్షరాలు ఏమని? అకార ఉకార మకార ఇది 3. ఆ అనేది ఋగ్వేదం యొక్క సారం, మా అనేది యజుర్వేదం యొక్క సారం, గు అనేది మా అనేది సామవేదం యొక్క సారం. ఈ అకార ఉకార మకారాలు 3 కలిపి మళ్ళీ సాన్యక్షరాన్ని అభ్యుదపత్, ఆ 3 కలిసి ఉచ్చైతే మళ్ళీ ఓం అని అయింది. ఓమిత్యగ్రే వ్యాహరేత్ అన్నమాట. ఆ విధంగా 3 మాత్రలుగా ఓం అనేటువంటి ఓంకారం చేత ధ్యాయీత అంటే ధ్యానింపబడుతున్నావో అని మొదలుపెట్టి సహా సామభిః ఉన్నీయతే బ్రహ్మలోకం సహా ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం పురిశయం పురుషమీక్షతే. పురుష అన్న శబ్దానికి అర్థం ఏంటంటే పురిసేతే ఇది పురుష అంటే ఆ పరమపదమునందు సేవించి ఉన్నటువంటి స్వామినే పురుషుడు అని అంటారు అన్నమాట. ఆయన ఒక్కడే పురుషుడు. అంటే ఉత్తమ పురుషస్త్వన్య స్త్రీప్రాయం ఇతరం జగత్. సమస్త లోకాల్లో కూడా జగత్తు మొత్తంలో కూడాను పరమాత్మ ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ కూడాను స్త్రీల కిందే లెక్క. ఆ పురుషుడిలో ఆ పురిలో శయనించి ఉండేటువంటి పురుషుడు అనే శబ్దం చేత చెప్పబడుతున్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో సహా అంటే ఆ ఉపాసకుడు సామభిః సామముల చేత అంటే సామ మంత్రముల చేత గీతముల చేత లేక గానములతో కూడి చేత ఈ ఆజ్వాహికమైనటువంటి పురుషులు కొందరు ఉంటారు. మనం అనుకున్నాం కదా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పి బ్రహ్మలోకం వెళతారు అని చెప్పేసి నిత్యసూరులు ఏ విధంగా అయితే బ్రహ్మలోకానికి వైకుంఠ లోకానికి వెళతారో చెప్పుకున్నాం కదా. ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆ యొక్క సామ గానాల వాటి చేత పొందింపబడుతున్నారు. అంటే ఏమిటంటే స్వామిని కీర్తిస్తున్నారు, వాళ్ళు స్వామి కీర్తింపబడుతున్నారు అనమాట. సదా పశ్యంతి సూరయ అంటున్నారు కదా అంట. ఆ అందరి చేత కీర్తింపబడినటువంటి ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన జీవఘనాత్ అంటే బద్ధుడైనటువంటి జీవాత్మ కంటే పరాత్ ఇతరమైనటువంటి ముక్తుడు కంటే అంతకంటే కూడా పరం ఇంకా గొప్పవాడైనటువంటి పురిశయం అంటే జీవాత్మలందరిలో కూడా అంతరాత్మగా ఉన్నటువంటి పురుషం. ఏష సర్వభూతాంతరాత్మ అపహతపాత్మ దివ్యో దేవ ఏకో నారాయణ అని చెప్పినట్టుగా సకలాత్మలకు సర్వాత్మలకు జీవాత్మలకు అంతరాత్మ పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మయే పురుషం నిరుపాధికమైనటువంటి అంటే ఏ ఒక్క ఉపాధి కూడా ఏ ఒక్క ఆధారము ఆయనకి లేకుండా సన్నింటికి కూడాను ఆయనే ఆధారమై ఉన్నటువంటి వాడు. అటువంటి పరమ వాసుదేవుణ్ణి శ్రీ పరమాత్మను ఈక్షతే అంటే చూస్తున్నాడు. ఇక్కడ ఈ ధ్యానం పరమాత్మను ధ్యానం చెయ్యటానికి ఈ క్షణమునకు కర్మగా ఈ క్షణము అని అంటే సంకల్పించడం అనేటువంటి చూడటం అనేటువంటిది ఏదైతే ఉందో చూడటం అనేది ఎప్పుడు చేస్తాం చెప్పండి? అనుకుంటే కదా చూసేది. అలాగే సంకల్పిస్తే కదా అనుకోవడం అంటే సంకల్పించడం అనమాట. అదేమిటి అనేటువంటిది మనసులో కలిగితే
ఏం చెయ్యాలి అని చెప్పనంటే మనసు సంకల్పించింది అదేమిటో తెలుసుకో అని చెప్పి మనం అటువైపు చూసాం, ఓహో ఇది చెట్టు అని తెలుసుకున్నాం. ఆ విధంగా ఈ క్షణమును అని అంటే ఈ సంకల్పంతో సంకల్పించటంలో ఈ ధ్యానానికి ఈ క్షణానికి కర్మగా చెప్పబడినటువంటి వాడు ఎవరు అంటే ఎవరిని ఇక్కడ కర్మ చెప్పంటే పరమాత్మ పరమ పురుషుడు పరమాత్మయే అని అంటే సరైనవయ్యా పరమాత్మ పరమ పురుషుడు అని ఆయన ఎవరు హిరణ్య గర్భుడా లేక పరమాత్మ అని చెప్పేసి పురుషోత్తముడు చెబుతున్నావా నువ్వు అని ఒక సందేహం అన్నమాట. ఏదో వంక చెప్పాలి కదా, అదే ఇదే నువ్వు కొత్త యముడువా పాత యముడువా అని చెప్పి అడిగినట్టుగా సంశయం తీస్తారనమాట. ఆయన నిజానికి యముడికైతే రాదు సందేహం, కానీ అక్కడ యాక్టర్ ఉంటాడే యముడి పాత్రధారలో ఉన్నవాడికి సందేహం వచ్చింది. ఏమిటి అంటున్నాడు చిత్రగుప్త, నేను ఏమిటి నువ్వు అర్థం కాలేదు, నీకేమన్నా అర్థమైందా, కొత్త యముడో పాత యముడో అంటున్నాడు ఏమిటి, నువ్వు చెప్పు కొత్త యముడువా పాత యముడువా అంటే ఏమో నాకు అర్థం కాలేదండి అదే ఆలోచిస్తున్నాను నాటి చిత్రగుప్తుడు. అంటే ఏమిటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, చిత్రగుప్త నీకేసి మాట్లాడుతున్నారు ఏమిటి యముడు, నిజం చెప్పు నువ్వు కొత్త చిత్రగుప్తుడివా పాత చిత్రగుప్తుడివా అని అన్నట్టు. మళ్ళీ ఇట్లా ఇవన్నీ చమత్కారాలు అన్నమాట. ఇట్లా లేని చోట ఏదో ఉన్నట్టుగా పెట్టి పూర్వపక్షం చేయడం అన్నమాట. అంటే ఇంతకు ముందు ఏకమాత్రకాల ప్రణవాన్ని ఉపాసించినటువంటి వారు అంటే త్రిమాత్రలైనటువంటి అకార ఉకార మకారాలను కలిపి ఏకమాత్రకాలంలో ఓం అని ఉపాసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ మనుష్యలోక ప్రాప్తి ఫలంగా ఉపదేశించి, ఇలాగే ద్విమాత్రలో ఉన్నటువంటి ఈ ప్రణవాన్ని ఓంకారాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి అంతరిక్షలోక ప్రాప్తి ఫలంగా జరుగుతుంది అని చెప్పి ఆ తర్వాత పునరేతం త్రిమాత్రేణ అంటే 3 మాత్రల కాలంలో ఈ ప్రణవాన్ని ఉపాసించేటువంటి వారికి ఎట్లా అంటే 3 మాత్రల కాలంలో ఈ ఓంకారాన్ని ఉపాసించేటువంటి వాళ్ళకి సాక్షాత్తు తప్పకుండా ఏమిటయ్యా ఫలం అంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి పరమాత్మ పరమ పురుష అయినటువంటి ఆ ఈక్షణ కర్మ అయినటువంటి వాడు అంటే ఈ సంకల్పానికి ఎవరినైతే మనం ఉపాసన చేస్తున్నామో ఆయన మనకు తెలియబడుతున్నాడు అని అంటే ఇక్కడ ఏమని చెబుతున్నారు, ఏకమాత్రం ప్రణవం అంటే ఇక్కడ ఏకమాత్రం మళ్ళీ పూర్వపక్షం చేస్తున్నారు అనమాట. హిరణ్య గర్భుడా అని అంటే హిరణ్య గర్భుడేనండి అన్నారు అంటే పరమాత్మ పరబ్రహ్మ సాక్షాత్తు పరమాత్మ అయిన పురుషోత్తముడా లేక హిరణ్య గర్భుడా అని అంటే దానికి ఏమంటున్నారంటే ఆ హిరణ్య గర్భుడేనండి అని పూర్వపక్షం చేస్తారు. ఎప్పుడైనా సరే దాన్ని సాగరిస్తా కేసు కొట్టేయకుండా ముందుకు పోవాలంటే ఏం చేయాలనుకుంటారు, కానీ దాన్ని అవునండి అని చెప్పి చెబుతారు. దాంతో దాని మీద కొంత సాగు తీస్తూ కొన్ని రోజులు గడుస్తుంది అనమాట. ఆ విధంగా హిరణ్య గర్భుడేనండి అని పూర్వపక్షం చేశాడు. అంటే ఇంతకుముందు ఎట్లా అయితే ఏకమాత్ర కాలంలో ప్రణవాన్ని ఉపాసన చేసి మనుష్యలోక ప్రాప్తిని పొందారు ఫలంగా, అలాగే 2 మాత్రల కాలంలో ఉపాసన చేసి అంతరిక్ష లోకాన్ని ఫలంగా పొందారు. ఆ తరువాత పునరేతం త్రిమాత్రేణ అదే ఓంకారాన్ని అదే ప్రణవాన్ని 3 మాత్రల కాలంలో గనక ఉపాసన చేసినట్లయితే ఆ 3 మాత్రల కాలంలో ఓంకారాన్ని ఉపాసన చేసినటువంటి వారికి ఫలంగా చెప్పబోయేటువంటి ఆ బ్రహ్మలోకము అనేటువంటి లోకంలో పైలోకంలో ఉన్నటువంటి పురుషుడు ఈక్షణ కర్మభూతుడు సత్య సంకల్పుడైనటువంటి పరబ్రహ్మమునకు లభిస్తాడు. ఎవరయ్యా అంటారా, అతడు సాక్షాత్తు హిరణ్య గర్భుడే చతుర్ముఖ బ్రహ్మగారే. ఇది విజ్ఞాయతే అని తెలుస్తోంది.
మనుష్యలోక అంతరిక్షలోక సాహచర్యాత్ బ్రహ్మలోక అపి క్షేత్రజ్ఞలోక నిశ్చయాత్. మరి అంతే కదా, ముందు మనం మనుష్యలోకంలో ఉన్నాం, ఏదో పూర్వజన్మ పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనుషుడిగా జన్మించాం. మనుష్యలోకంలో ఉన్నాం కాబట్టి ఏకమాత్ర కాలంలో ఆ ప్రణవాన్ని ఉచ్చరించడం వల్ల మనుష్యలోకానికి వచ్చి 2 సార్లు ఉచ్చరించడం చేత అంతరిక్షానికి పొందుతాము. అదే మూడు సార్లు కనుక ఉచ్చరించినట్లయితే ప్రణవాన్ని ఓం అని 3 సార్లు త్రిమాత్రా కాలంలో ఉచ్చరించినట్లయితే బ్రహ్మలోకాన్ని కూడా పొందుతాము ఉన్నాము. అంటే చతుర్ముఖ బ్రహ్మలోకానికి హిరణ్యగర్భుడి లోకానికి వెళ్తాము అని చెప్తున్నాము అని పూర్వపక్షం చేస్తున్నారు. అంటే ఓహో అట్లా వచ్చారా మీరు అంటే మధ్య మధ్యలో స్టెప్ బై స్టెప్ అన్నమాట. తిరుపతి తర్వాత ఏమొస్తుంది స్టేషను అంటే రేణిగుంట ఉంటాయి. రేణిగుంట తర్వాత ఏమొస్తుందంటే శ్రీకాళహస్తి అని అంటాడు ఎక్స్ప్రెస్ వర్డ్. కాదండి రేణిగుంట తర్వాత ఏర్పేయడం ఇంకో స్టేషన్ వస్తుందండి అని ఉంటుంది. అయ్యా ఇది వెళ్ళేటువంటిది ఎక్స్ప్రెస్సా ప్యాసింజర్ బండినా? దీనికి ఉంటుంది కదా. ఓంకారాన్ని పుణ్యం చేసుకున్న వారు ఎక్కడ ఆగకుండా సాక్షాత్తు పరమపురుషుడు సన్నిధికే వెళతారు. మనం చెప్పుకున్నాం కదా అర్చిరాదిలో. ఇక్కడ ఏమిటంటే మధ్య మధ్య దీన్ని ఆఫ్ చేయడానికి ఇట్లా పూర్వపక్షం చేశారు. రాద్ధాంతస్తు అసలు సిద్ధాంతం ఏమిటి అంటే దీంట్లో పరాత్పరం పురిశయం పురుషం ఈక్షత. పరాత్పరం అన్నింటికంటే ఇతరమైనటువంటి వాడు, పురియందు శయనించున్నటువంటి వాడు అంటే క్షీరసాగరమునందు శయించి ఉన్నటువంటి స్వామియే పురుషుడు అనేటువంటి శబ్దం చేత ఇక్కడ చెప్పబడుతున్నాడు అని. ఈ క్షణ కర్మగా ఇక్కడ చెప్పబడినటువంటి వాడు సాక్షాత్తు పరమపురుషుడైనటువంటి పరమాత్మయే అని దానికే ఇంకొక శృతి కూడా చూపిస్తున్నారు అన్నమాట. తం ఓంకారేణైవ అయనేన అన్వేతి విద్వాన్ యత్తత్ శాంతం అజరం అమృతం అభయం పరంచ. అంటే తం అంటే ఆ పరమాత్మను ఓంకారేణైవ ఈ ప్రణవనాదంతో త్రిమాత్రాకాలంలో ఓంకారాన్ని జపించడం వలన అయనేన ఆ మార్గంలో అన్వేతి ఆప్నోతి పొందుతున్నాడు. ఎత్తత్ అది ఏదో అది శాంతం. శాంతం అంటే ఏమిటంటే శాంతంగా ఉండాలన్నమాట. శాంతంగా ఉండడం దాన్ని ఏమంటారంటే ఆకలుండదు, దాహముండదు, వృద్ధి ఉండదు, క్షయముండదు, జన్మ ఉండదు, ముదిమి ఉండదు. ఇవన్నీ కూడా ఉండేటువంటివి ఊర్మిషట్కం అంటారు దీన్ని. అంటే ఈ 6 లేకుండా ఉంటాయి. ఎట్లా? ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, మళ్ళీ మనం పెరిగిపోవడం, వృద్ధి ముసలివాళ్ళు అవడం అంటూ ఉండదు. పోనీ అంటే శరీరం కృషించిపోయి క్షయమైపోతా ఉంటే అది ఉండదు. పోనీ వేరే జన్మిస్తామంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. పోనీ మరణిస్తామేమో అనుకుంటే మరణం అనేటువంటిది ఉండదు. వీటన్నింటినీ కలిపి ఊరి షట్కం అని అంటారు. ఈ ఊరి షట్కాలన్నీ కూడాను లేకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్ని శాంతం అంటారు. చూశారు ఎంత గొప్ప అర్థం ఉందో శాంతంలో. ఆ అజరం అన్నారు. అజరం అని అంటే ముసలితనంలో ఏది అనేది జరా వ్యాధి అనేటువంటిది లేకపోవడమే అజరం అన్నమాట. వయసుతో సంబంధం లేదు, ఎల్లప్పుడూ కూడా నిత్యయౌవనమే అన్నమాట. అమృతం అంటే మరణం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు ఎప్పుడు భోగ్యమైన స్వరూపమే. అమృత స్వరూపంతో ఉంటే ఏం చేస్తారు? ఎప్పుడు అనుభవించడమే, తింటమే, తాగటమే, స్పర్శించడమే, అనుభవించడమే అన్నమాట. అంటే అది దాని భోగ్యం అన్నారు. అది భోగ్యమైన స్వరూపంగా అమృత స్వరూపంగా ఉంటుంది అక్కడ పొందినప్పుడు. అట్లాగే అభయం అంటే అమ్మో వీడొస్తాడేమో, వాడొస్తాడేమో, వాడేమంటాడో, వీడేమంటాడో, ఇదే ఉంటుందో, అదేం చేస్తుందో, ఇట్లాంటి లేనిపోని భయాలన్నీ పొందుదామా అంటే
డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్, కమ్ హియర్. నీకు భయం వద్దు, నీకు ఇక్కడే ఉన్నాను, రా అని చెప్పి పరమాత్మ సాక్షాత్తు నవ్వుతూ పిలుస్తూ ఉంటాడట. అటువంటి స్వామి చెంత ఉండగా ఇంకా మనకి తక్కువేంటి? ధైర్యం వస్తుంది కదా. అంటే ధైర్యం, అభయం అనేది ఇచ్చేసేసాడు ఆయన. అసలు భయం అనేది లేకుండా పోయిందనమాట. ఇక అభయం అనేది స్వామి ఇవ్వగా ఇంకా భయం ఉంటుందా? తక్కువేమి మనకు రాముడు పక్కనుండు వరకు, చక్రధారి అయి మన చెంతనుండగా తక్కువేమి మనకు. ఆయన చక్రాన్ని ధరించి ఉన్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు సుదర్శన చక్రాన్ని ధరించి ఎందుకు అక్కడ ఉంచున్నాడు అని అంటే, మనకేమైనా అవుతుందేమో ఏమో, ఆయనకి తెలియకుండా మనకు తెలియకుండా ఎవడన్నా వచ్చి మా మీద దాడి చేస్తాడేమో, మనం ఆయన ఆశ్రయించాం కదా, ఆయన్ని అభయం కోరాము, మన ఆయన అభయం ఇచ్చేశాడు కదా, మనల్ని రక్షించడమే ధ్యేయంగా పెట్టుకుని నిలబడ్డాడు కదా. ఆయన ఎట్లా నిలబడ్డాడు? ఎవడన్నా వస్తే వాడు సంగతి చూడటానికి చక్రం పట్టుకుని రెడీగా ఉన్నాడు అనమాట. అటువంటి చక్రధారి అయి మన చెంతనుండగా, ఆయన చక్రాన్ని ధరించి మనకి ఇక్కడ ఉంటే ఇంకా మనకి భయం ఎందుకు? అద్భుతంగా ఇటువంటి తత్వాలను, శ్రీ వైష్ణవ తత్వాలన్నింటినీ విని 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 అని 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 అటువంటి దృశ్యాలను కని 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 తెలుసుకొని మనసులో నిలుపుకొని రామదాసు గారు ఆ విధంగా గానం చేయడంలో ఏమైపోయారు అన్నమాట. శ్రీరామచంద్రుడు కూడాను ప్రత్యక్షమయ్యి, నీకోసం నేను పుష్పకాన్ని పంపిస్తున్నాను, నిన్ను పైకి తీసుకెళ్తున్నాను, వైకుంఠం ప్రాప్తిస్తున్నాను అన్నాడు. ఏముంటుంది స్వామి వైకుంఠంలో ఏం చేస్తారంటే, అది ఆనందలోకం అయ్యా, సాక్షాత్తు సర్వం ఉంటుంది అక్కడ. ఇక నీకు ఇక్కడ ఈ వయసు అనేది ఉండదు, దప్పిక అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు, ముసలితనం అనేది ఉండదు, జన్మ అనేది ఉండదు, క్షయం అనేది లేదు. అటువంటి చోట నీకు అటువంటి స్వరూపాన్ని కలిగి నువ్వు సాక్షాత్తు ఎప్పుడూ కూడాను అందరితో కలిసి నిత్యసూరులతో కలిసి పరమాత్మ సందర్శించుకుంటూ ఉంటావు. ఆ స్థానాన్ని కల్పిస్తున్నాను రా అంటే రామదాసు గారు ఉన్నారట. అయితే స్వామి అక్కడ ఎప్పుడూ కూడా ఈ శ్రీరామచంద్రుడి యొక్క భజనలు కీర్తనలు ఉండవా స్వామి అని అడిగారట. అవేమి ఉండవయ్యా, పిన్ డ్రాప్ సైలెంట్, హాయిగా చక్కగా నన్ను దర్శించుకుంటూ ఉండు అని అంటే ఇది కల్పనే అనుకోండి, కల్పించేదైనా కానీ ఆ కల్పనకు కలలోనైనా ఒప్పుకోడు అన్నట్టుగా శ్రీరామదాసు దానికి నేను ఒప్పుకోను స్వామి, నాకు అక్కర్లేదు, నేను భద్రాచలంలోనే ఉంటాను అన్నట్ట. ఎందుకయ్యా ఏముందని ఇక్కడ అని అంటే, అయ్యో ఏముందంటారేమిటి స్వామి, ఈ విధంగా ఒక శ్రీరామనవమి వస్తుందని అనగానే ముందుగా శ్రీరామనవమి నాడు భజనలు చేయడానికి, కీర్తనలు పాడటానికి, అన్ని చేయడానికి సంవత్సరం నుండి అక్కడ అంతా కూడా సిద్ధమవుతూనే ఉంటారు, సాధన చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ ఎల్లప్పుడూ వినిపిస్తుంటుంటే, రామనామ శబ్దంతో కీర్తనతో నిలుస్తుంటే, ఇవేవి లేని చోటుకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయినన్ను చూడు ఉంచుతానంటావేమిటి నువ్వు? నాకు అవేం అక్కర్లేదు, నేను ఇక్కడే ఉండి ఈ భద్రాద్రి శ్రీరాముణ్ణే దర్శించుకుంటూ, నిన్ను దర్శించుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను చూసుకుంటూ ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. అంతేగాని నువ్వు అవి వచ్చినటువంటి ఆ పుష్పకుమారాన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పండి అంతే. అంటే ఒక నిత్యమైన దృఢమైనటువంటి ఒక సంకల్పం, ఏది కోరుకుంటే అదే అడుగుతారు వాళ్ళు. ఒక పసిపిల్లవాడు నాయనా అంటే ఏది ఇది కాదు నాకు అది కావాలి, అది కావాలి, ఇది కావాలి ఉన్నట్టు తిరణాల్లో. సరే అట్లా కాదు ఏదో చిన్నది కొని పెడతా అంటే కాదు అది కావాలి అన్నట్ట. 10 రకాలు చూసి 10 రకాలు అడుగుతున్నట్టు, ఇది కాదంటే అది అంటున్నట్ట. ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారు, వేరే ఒకళ్ళకి చిక్కారు. ఏడుస్తున్నాడు కదా పిల్లడు, అయ్యా ఎవరు నువ్వు అని చెప్పి ఎవరు అని చెప్పి అన్నాడు అనమాట. సరే వాళ్ళు ఎవరో కనుక్కోవయ్యా వెతికించు అని చెప్పి మనుషులు పంపించి, ఏం నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఏం కావాలి అని అంటే, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి అని చెప్పి అన్నాడు.
ఇందాకేదో ఆ బొమ్మ కావాలన్నా ఒకటి కదా, ఆ బొమ్మ నీకు కొని పెడతాను రా చూపిస్తాను అని అంటే ఇప్పుడు నాకు ఆ బొమ్మ వద్దు అన్నాడు. అన్ని రకాల బొమ్మలు చూపించారు, అయినా కూడా నా బొమ్మ ఏది నాకు అక్కర్లేదు అన్నాడు. ఎవరు కావాలంటే అమ్మే కావాలి, నా అన్నే కావాలి అన్నాడు. ఆ విధంగా సాక్షాత్తు ఎప్పుడైతే శ్రీరామనామ సంకీర్తనని వినటంలోనే నాకు దివ్యామృతము సర్వత్వము కూడా సిద్ధిస్తోందని ఆయన మనసులో నిధిధ్యాసన చేసుకున్నారు రామదాసు గారు. ఆయన అదే స్థిరం చేసుకున్నారు అంతే, ఇంకొక దాని దగ్గరికి రానివ్వలేదన్నమాట. ఎల్లద్వాపుమాన్ తృప్తో భవతి, దేనైతే పొంది పురుషుడపై ఈ జీవుడన్నవాడు సంతృప్తి అనేటువంటిది పొందుతాడు. యత్ కిమపి నవాంఛతి, ఇది వస్తే ఇంకా నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటాడు. ఒకవేళ ఇంతకు 10 ఏదన్నా వచ్చినా కూడాను నాకు అక్కర్లేదు అని అంటాడు. ఎందుకు అక్కర్లేదు అంటున్నావు అంటే నాకు ఇదే కావాలి అని అంటాడు. కారణం ఏమిటంటే ఆ విధమైనటువంటి భక్తిని దాని మీద పెంచుకోవటం. ఎల్లద్వాపుమాన్ నారదాచార్యుడు చెప్పేటువంటిది అన్నమాట ఇదంతా భక్తి సూత్రాల్లో. అటువంటి దీనికి తార్కాణంగా చూపిస్తారు అన్నమాట. నిజంగా అంటే ఇవన్నీ కూడాను మనకి వేదాంత దీపంలో చెప్పే విషయాలు కాదు, అయినప్పటికీ కూడాను ఈ అవకాశం వచ్చింది కాబట్టి నాకు నేను వదిలిపెట్టను. ఇది సత్యమో తత్వమో, ఈ తత్వం అనేటువంటిది సత్యమా కాదు అనేటువంటిది భాగవతోత్తములందరూ కూడాను ఒకసారిగా తెలుసుకోండి. అదే చెప్తున్నారు అన్నమాట. యత్తత్ శాంతం అజరం అమృతం అభయం పరంచ ఇది నిరుపాధిక శాంతత్వ అమృతత్వాది వ్యపదేశాత్ పరమాత్మ ఏవ అయం ఇది నిశ్చీయతే. ఈ శాంతము శాంతత్వం అనేది అమృతత్వం అనేటువంటి అన్నీ కూడా ఒక పరమాత్మలో మాత్రమే ఉంటాయి, అన్నీ కలిపి ఇంకొక చోట ఉండవు. కాబట్టి ఎవరో జీవుడా లేకపోతే ప్రకృతి లేకపోతే హిరణ్య గర్భుడా అని పూర్వపక్షం చేసి ఈ మూడు అని అంటే అది ఏది కాదు, సాక్షాత్తు పరమాత్మ ఏవా ఇది నిశ్చయతే. ఏవం పరమాత్మత్వే నిశ్చితే, ఇది పరమాత్మయే అతడు అని నిశ్చయించినప్పుడు బ్రహ్మలోక శబ్దశ్చ తత్ స్థానం ఏవ అభిదధాతి ఇది అవగమ్యతే. ఆ బ్రహ్మలోక అనే ఓ శబ్దం చేసిందంటే ఆ స్థానం మీకు ఇక్కడ తెలుస్తున్నది. తద్విషయతయా ఉదాహృతే చ శ్లోకే యత్తత్ కవయో వేదయంతే తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఇందాక మనం అనుకున్నాం కదా, సదా పశ్యంతి సూరయః అని చెప్పేసి ఆ వైకుంఠంలో స్వామిని ఎప్పుడూ చూస్తూ ఉంటారు అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఆ నిత్య సూర్యుల చేత దర్శింపబడుతున్నటువంటి సేవింపబడుతున్నటువంటి వైకుంఠ స్థానమే దృఢమవుతున్నప్పుడు ఇది ఆయన యొక్క ఈక్షతి కర్మగా నిర్దేశింపబడినటువంటి వాడు. అంటే సంకల్పము చేత కర్మగా చెప్పబడ్డవాడు. మనం ఏది కావాలని కోరుకుంటున్నామో అది మన సంకల్పానికి కదా. ఏం కోరుకుంటున్నామంటే అది సాక్షాత్తు ఈ యొక్క పరమాత్మయే అని తెలుస్తోంది. ఆ విధంగా సూర్యుభి దృశ్యత్వ వచనం తదేవ దృఢయతి. ఈ నిత్య సూర్యుల చేత దివ్య సూర్యుల చేత చెప్పబడినంత ఎవరంటే ఈ ఈక్షతి అనేటువంటి కర్మగా నిర్దేశింపబడినవాడు పరమాత్మయే అని సిద్ధాకరించడమే దృఢీకరిస్తోంది. సూత్రార్థస్తు ఈక్షతి కర్మ, ఈ సంకల్ప కర్మ పరమాత్మ సహా ధ్యాయతి ఈక్షత్యోః ఏక విషయత్వేన ధ్యాయతి కర్మ అపి సహా ఏవ ఇత్యర్థః. అనిపించేవాడివి నీవే, అనేది నిన్నే, అయినా సంతోషించేవాడివి నీవే, అన్నదానికి ఫలాన్ని ఇచ్చేవాడివి నీవే, నాకు ఫలాన్నిచ్చి కటాక్షించి కూడాను సంతృప్తిని పొందేవాడివి నీవే స్వామి. స్వామి నాకు నువ్వు దివ్యమైన వరాలను ప్రసాదించి ఏమిటో తెలుసుకోలేక వాటి పరిమితిని ఎరగలేక దానిని సహించలేక భరించలేక ఏం చేయాలో తెలియక హడావుడి పడుతుంటుంటాను నేను అంతే. నువ్వు మాత్రం ఆహా నన్ను ఆశ్రయించినటువంటి ఈ యొక్క జీవునికి ఇంత ఇచ్చాను కదా అని చెప్పి చాలా ఆహా ఈయనకి నేను చేశాను చూశాను అని చెప్పి
ఆనందిస్తుంటుంటావు. కాబట్టి నాకేదన్నా నువ్వు ఇచ్చినట్టయితే నా వల్ల పొందేటువంటి ఆనందం నీకే, కాబట్టి అది సత్యం. నిజానికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పబడినట్టుగా అసలు నిజంగా ఆనందం కలిగేది నీకు కదా స్వామి, మాకెలా కలుగుతుంది ఆనందం? మీలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మేము కూడాను ఆనందిస్తుంటుంటాం. కాబట్టి ఇక్కడ ఆనందం పొందేది ఎవరు అని అంటే, ఆనందం అంటేనే పరమాత్మ. ఆనందాన్ని పొందటం అంటే ఆ పరమాత్మను గురించి తెలుసుకోవటమే. ఈ విధంగా మనకు పరమాత్మ యొక్క ధర్మాణం వ్యపదేశాత్, ఈ అభయం ఇవ్వటం, అమృతం ఇవ్వటం, అజరం అనేటువంటిది, శాంతం అనే ఇవి పరమాత్మ యొక్క ధర్మాల గురించి ఇక్కడ మనకి తెలియజేయటమే ముఖ్యోద్దేశంగా చెప్పబడ్డాది అనే ఉద్దేశం ఈ యొక్క అధికరణంలో సూత్రార్థం. తరువాత దహరాధికరణం. దహరః ఉత్తరేభ్యః. ఇంతకుముందు అధికరణంలో పరాత్పరం పురుషయం పురుషం అని చెప్పబడినట్టుగా ఆ పరమాత్మ శబ్దవాచ్యానికి ఏ సాధింపబడింది అని అంటే, ఈ అధికరణంలో దహరాధికరణంలో పురిశయ పురిశేతే ఇది పురుష చెప్పన్నట్టుగా ఆ పురిలో శయనించి ఉన్నటువంటి ఆయన ఆకాశ శబ్దవాచ్యంతో ఆకాశాధికరణంలో ఆకాశంలో అంతర్యామైనటువంటి ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మయే అన్నట్లు ఉంటే, ఆ పరమాత్మయే అని చెప్పడానికి దాని గురించి ఇక్కడ విచారం చేస్తున్నారు. దహర ఉత్తరేభ్య అని చెప్పి, దహర ఉత్తరేభ్య అంటే దహరహ దహరాకాశము అంటే పరమాత్మ, ఉత్తరేభ్య ముందు ముందు చెప్పబోయేటువంటి వాక్యాల్లో అంటే ఆ పరమాత్మ అపహత పాప్మ అని అంటారు అనమాట. ఆయన ఎటువంటి దోషములు లేకుండా సకల దోషములు కూడాను పోగొట్టబడినటువంటి వాడు, అసలు ఏ ఒక్క దోషం లేదు ఆయనకి ఎంత చూసినా కూడా. అపహత పాప్మ అని ఈ అపహత పాప్మత్వం అనేటువంటి అనంత కళ్యాణ గుణాలన్నీ చెప్పుకుంటూ వస్తారు మనకి గద్యత్రయంలో. ఆ గద్యత్రయంలో అపహత పాప్మత్వాది కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ కళ్యాణ గుణాలన్నీ కూడాను ఒక్క పరమాత్మకు మాత్రమే చెందుతాయి. ఒక్క పరమాత్మకే అని అంటే పరమాత్మకు తప్ప మిగిలిన వాళ్ళకి ఏ మాత్రం ఉండవు, చెందవు అసలు అవి. కానీ పరమాత్మకు అవి అసాధారణ ధర్మములు అని చెప్పి మనం తెలుసుకోవాలి అని ఈ యొక్క సూత్రానికి అర్థం. ఏమిటయ్యా దీంట్లో చర్చ అంటే, ఛాందోగ్యోపనిషత్తులో అథ ఇదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరు అస్మిన్ అంతర ఆకాశః తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం ఇత్యత్ర హృదయ పుండరీక మధ్యవర్తి దహరాకాశః సూయమానః కిం భూతాకాశః ఉత జీవః అథ పరమాత్మా సంశయః. సేమ్ ఎక్కడొచ్చినా కూడాను అదే చెప్పడం అన్నమాట. దేహంలో సందేహాలు పుట్టినట్టుగా, ఏమండి ఇక్కడ దహరహ అంటున్నారు, దహరాకాశము అంటున్నారు. ఏ సూక్ష్మాకాశము? ప్రసిద్ధమైనటువంటి ఆకాశమా లేకపోతే ఇంకేదన్నానా? ఇక్కడ పరమాత్మ లేక జీవుడా? ఎవరెక్కడ చెప్పబడుతున్నారు, ఎవరు విశేషము అని 99 సార్లు చెప్పినా సరే 100వ సారి కూడా మళ్ళీ అదే ప్రశ్న వేస్తారు. అదే విధంగా ఉంటుంది ఇక్కడ. దాని యందు పరమాత్మ అంతా కూడాను అన్వేష్టవ్యం, అన్వేషించదగినటువంటి వాడు అంటే వెతకదగిన వాడు, తెలుసుకోదగినటువంటి వాడు. విజిజ్ఞాసితవ్యం అంటే ఉపాసన చేయదగినటువంటి స్వామి అని. ఇక్కడ ఈ హృదయ పుండరీక మధ్యంలో ఉన్నటువంటిది ఎవరండి? సాక్షాత్తుగా మనకు ఆకాశము అని పేరు వినబడగానే వినబడుతున్నటువంటి దహరాకాశము అని అంటున్నారు. అది ప్రసిద్ధమైన భూతాకాశమా? పృథివ్యప్తేజో వావ్యాకాశం చెప్పబడేటువంటి పంచభూతాలు ఒకటైనటువంటి భూతాకాశమా లేక జీవాత్మ లేక పరమాత్మ అని సందేహము అని అంటాడు అన్నమాట. అప్పుడు అవును ఏముందండి, ఆకాశం అనగానే అందరికీ కూడా ఏం కనిపిస్తోంది? పైన ఉన్నటువంటి పంచభూతాలు ఒకటైనా ఆకాశం గుర్తు వస్తుంది కదా, కాబట్టి పంచభూతంలో ఉన్న ప్రసిద్ధ ఆకాశమే అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షాన్ని అలా కాదయ్యా,
సరిగ్గా అర్థం చేసుకోండి అని చెప్పేసి సిద్ధాంతం చేస్తారు తరువాత. ఇక్కడ దాని గురించి చెబుతున్నారట. ప్రథమం తావత్ భూత ఆకాశ ఇది యుక్తం ఆశ్రయితం ఇది పూర్వపక్ష. ఆకాశశబ్దస్య భూతాకాశే ప్రసిద్ధి ప్రాచుర్యాత్. ఆకాశం అనగానే సాక్షాత్తు పైన కనిపిస్తున్న ఆకాశం గుర్తు రావాలి, కానీ మీరు ఇంకేదో తీసుకొచ్చి అది ఆకాశం అంటే ఎట్లా వస్తుందండి, అది ప్రాచుర్యంలో ఉంది కదా, ఆకాశం అంటే పంచభూతాలు ఒకటే ఆకాశం అని చెప్పి అని అంటే, ఆకాశం అంటే అదే కావచ్చు కానీ ఆ ఆకాశ అంతర్వర్తిన అన్యస్య, ఆకాశానికి కూడా అంతరాత్మ ఎవరు అని చెప్పుకున్నాం ఆకాశ అధికరణంలో, పరమాత్మ అని చెప్పాం కదా. కాబట్టి ఈ ఆకాశం కంటే ఇతరమైనటువంటి అన్వేష్టవ్యత ప్రతీతే. ఆకాశం చెప్తే ఆకాశం కాదుగా, ఆకాశంలో కూడాను ఇంకా అంతర్యామి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో ఆయన కాబట్టి అని చెప్పన్నారు. రాద్ధాంతస్తు కిం తదత్ర విద్యతే యత్ అన్వేష్టవ్యం ఇది చోదితే యావాన్ వా అయం ఆకాశః ఇది ఆరభ్య ఏతత్ సత్యం బ్రహ్మపురం ఇత్యంతేన దహరాకాశస్య అతిమహత్వ సర్వాశ్రయత్వ అజత్వ సత్యత్వాది అభిధాయ అస్మిన్ కామాః సమాహితాః ఇది ఆకాశ అంతర్వర్తినో అన్వేష్టవ్యాః కామాః ఇది ప్రతిపాద్య కోయం దహరాకాశ శబ్ద నిర్దిష్టః కేతదాశ్రయాః కామాః ఇది అపేక్షాయాం ఏషత అపహత పాప్మా ఇత్యారభ్య సత్యసంకల్పః ఇత్యంతేన ఆకాశ శబ్ద నిర్దిష్టః ఆత్మా కామాచ్చ అపహత పాప్మత్వాదయః తద్విశేషణభూతాః ఇది ప్రతిపాదయత్ వాక్యం అపహత పాప్మత్వాది విశిష్ట పరమాత్మానం ఆహా. అమ్మయ్య, ఏం లేదండి, ఏమిటి ఇక్కడ అన్వేషణ తగినటువంటిది అని అంటే, ఆకాశము అనంగానే మనకి ఏదైతే గుర్తుకొస్తోందో, ఏదైతే చూడబడుతోందో, ఇక్కడ కిమత్ర విద్యతే యదన్వేష్టవ్యం అని చెప్పేసి ఈ దహరాకాశంలో ఏదైతే ఉందో అని అంటే, ఏదైతే ఉందో ఏమిటి, యావాన్ వా ఆకాశ అంటే ఆకాశంతో ఏదైతే ఉందో అది ఏతత్ సత్యం బ్రహ్మపురం అంటే బ్రహ్మపురానికి సత్యం అది. అంటే అందులో పరమాత్మని ఆయన ఉన్నాడు, పరమాత్మయే అంతర్యామి దానికి. కానీ దహరాకాశానికి అతిమహత్వము అనేటువంటిది, సర్వాశ్రయణం అనేటువంటిది, ఇవన్నీ కూడా విశేషాలు చెప్పి, ఈ విశేషాలన్నీ ఎవరికి, ఆకాశానికి కాదు, ఆకాశంలో అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మకు చెందుతాయి ఇవన్నీ కూడాను. కాబట్టి అస్మిన్ కామాః సమాహితాః అంటే ఆ ఆకాశము యందు కోరబడినవన్నీ కూడా యాచింపబడ్డాయి అని అంటే, అప్పుడు ఇచ్చేదెవరు, ఈ దహరాకాశ శబ్దం చేత చెప్పబడినటువంటి వాడైనటువంటి తదాశ్రయములైనటువంటి కామములేవి కూడా అతని యందు లేకుండా ఉంటాయి. ఆయనకే కోరిక లేదు కదా, కానీ ఇతరుల కోరికలు తీరుస్తుంటాడు, కానీ ఆయనకే కోరిక లేదు. కానీ ఏష ఆత్మ అపహత పాప్మ, ఈయన ఏ విధమైనటువంటి దోషాలు కానీ లేనటువంటి ఆయన, అన్ని నశించిపోయినటువంటి వాడు, అటువంటి ఏ పాపములన్నీ నశించేటువంటి వాడు అని ఆరంభించి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు చెప్పుకుంటూ సత్య సంకల్ప, సత్యమైన సంకల్పం గలవాడు అంటే ఏదైతే అనుకుంటాడో అది జరిగిపోయేటట్టుగా ఉంటుంది అని ఆకాశ శబ్దం చేత కూడాను చెప్పబడ్డవాడు ఎవరు అంటే ఆ పరమాత్మయే. ఆ అపహత పాప్మత్వాది గుణాలన్నీ కూడాను ఆ పరమాత్మకే విశేష గుణాలుగా చెప్పబడ్డాయి అని చెబుతూ ఈ వాక్యంలో అపహత పాప్మత్వాది గుణ విశిష్టుడైనటువంటి అంటే అనంత కళ్యాణ గుణ విశిష్టమైనటువంటి పరమాత్మను తెలుపుతున్నది. తర్వాత ఆరంభంలో మనం అన్వేషించవలసింది ఎవరిని అని ప్రతిజ్ఞ చేయబట్టినప్పుడు ఆకాశాత్మ అంటే ఆకాశం కాదు, ఆకాశానికి అంతర్యామిగా ఆత్మ ఉన్నటువంటి వాడు ఎవడో అతడు అనేది మనకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ అథ ఆత్మానమను విద్యా ప్రజంచేతాశ్చ సత్యాన్ కామాన్ తేషాం
సర్వేషు లోకేషు కామచారో భవతి. ఎవరైతే ఈ లోకంలో ఆత్మను, ఈ సత్యమైనటువంటి అనంత కళ్యాణ గుణములను కలిగినటువంటి పరమాత్మను ఉపాసించి పొందుతున్నారో వారికి సర్వేషు అంటే సమస్తమైనటువంటి లోకేషు లోకముల యందు కూడాను కామచార అంటే ఇచ్ఛానుసారము, యథేచ్ఛానుసారము మాట సంచారం చేసి నువ్వు ఎక్కడ కావాలంటే వెళ్ళవయ్యా అన్నట్టుగా ఆ యథేచ్ఛానుసారము సంచారం అనేటువంటిది భవతి సిద్ధిస్తోంది అని సమాప్తి చేయబడిందిట. కాబట్టి ఎవరైతే అట్లా ఉంటారో వాడు కావాలంటే ఎక్కడికైనా త్రిలోక సంచారి అయిన నారద మహర్షిలాగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్నట్టుగా సర్వేషు లోకాషు కామచారో భవతి ఇది ఉపసంహరతి అని చెప్పారన్నమాట. అతః అయం దహరాకాశః అపహత పాప్మత్వాది విశిష్టః పరమాత్మా ఇది నిశ్చీయతే నా భూతాకాశాది. అంతేగాని పంచభూతాలైన ఆకాశం అది కాదు. ఏవం తర్హి అస్మిన్ వాక్యే అతయ ఏషో సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ ఇది ప్రత్యేగాత్మ ప్రతీతే. అంటే ఏమండి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవాత్మ పైకి లేచి వెళ్ళిపోతున్నాడు. సంప్రసాద అంటే జీవుడు అనమాట. అస్మాత్ శరీరాత్ సముత్థాయ, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పైకి వెళుతున్నాడు అని చెప్తున్నారు కదా. కానీ పైకి వెళుతున్నది ఎవరు అనేటువంటి జీవుడు కాబట్టి జీవుడేనేమో అని మళ్ళీ పూర్వపక్షం చేస్తే తస్య ఉత్తరత్ర ప్రజాపతి వాక్యే అపహత పాపత్వాది గుణకత్వ అవగమాత్. ఆయన అక్కడికి వెళ్ళినా పరమాత్మ అనుగ్రహం పొందినా ఈ అపహత పాపమత్వం ఇత్యాది గుణాలన్నీ కూడాను వీడికి సిద్ధించవు కదా. అవి పరమాత్మకు మాత్రమే చెంది ఉన్నాయి అంతే. కాబట్టి ప్రత్యేగాత్మ ఏమో దహరాకాశ ఇది పూర్వపక్షీ మన్యతే. అంటే ఒకవేళ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నిత్యసూర్య, వాడు అన్ని పొంది ఉన్నాడేమో అని అంటాడు అనమాట. అంటే స్వయం దేవదత్త అన్నట్టుగా దేవదత్తుడి వేషంలో కనిపిస్తున్నటువంటి వేరేవాడు ఎవడో ఏదో ఉన్నాడు అతడే దేవదత్తుడేమో అని అంటే, దేవదత్తుడు అంటే ఎవరైతే ప్రసిద్ధుడవుతున్నాడో అతడేనేమో ఇతడు అని అంటే ఒక అర్థం ఉంది. దేవదత్తుడి వేషంలో తిరుగుతున్నటువంటి రహస్యమయంగా తిరుగుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో అతడే ఇతడేమో అని అంటే వాడు ప్రసిద్ధుడు కాదు కదా, రహస్యం కలిగేవాడు కదా. కనుక ఇక్కడ ప్రత్యేగాత్మ ఏమో దహరాకాశ అనే పూర్వపక్షం అనేది అట్లా నిలబడదు. రాద్ధాంతితు ప్రత్యేగాత్మ కర్మపరవశతయా జాగరిత స్వప్న సుషుప్త్యాది అవస్థాభిః తిరోహిత అపహత పాప్మత్వాదికః పరమాత్మానం ఉపసంపన్నః తత్ప్రసాదాత్ ఆవిర్భూత గుణకః ప్రజాపతివాక్యే ప్రతిపాదితః. పరమాత్మను పొంది పరమాత్మ అనుగ్రహం వల్ల అందులో కొన్ని కొత్త గుణాలని ఉట్టయిస్తాయి అన్నీ. కానీ ప్రజాపతి వాక్యానుసారం కొన్ని అతనికి దివ్యదేహం ధరిపిస్తుంది, అన్ని తిరగలుగుతాడు, ఆకలి తప్పులు ఉండవు, అన్ని కొన్ని ఉంటాయి, ఏ ఉండవు. కానీ అతనికి ఈ సృష్టి స్థితులు ఇత్యాదులన్నీ చేయగలిగేటివి త్రిలోక సంచారం చేసేంత స్థితి కూడా రాదు కదా. నిత్యసూరులు చాలా మంది ఉన్నారు, అందరూ కూడాను నారదులాగా త్రిలోక సంచారం చేయగలరా? లేదే. అలా చేయగలిగే వాళ్ళు ఎవరు అనంటే ఎవరు చేస్తారండి? సిరియ తిరువడి అనే గరుత్మంతుడు కూడాను అట్లా రామాయణంలోకి వచ్చాడు, భాగవతంలోకి కూడా వచ్చాడు అనమాట. వైకుంఠంలో ఒక్కడే చేయకుండా అంతే. అంటే పరమాత్మానుగ్రహం పొందినవాడు మాత్రమే అట్లా చేయగలరు, కానీ అందరూ వాళ్ళ కాదు. మళ్ళీ ఇక్కడ అభాతవాపత్వాత్క ప్రత్యేగాత్మని అసంభావనీయ జగద్విధరణ సమస్త చిత్ అచిత్ వస్తు నియమనాది అనంతగుణక ప్రతిపన్న ఇది నాయం ప్రత్యేగాత్మ. అంతేగాని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతడు జీవుడు అవడానికి అవకాశమే లేదు. దహరాకాశు పరమాత్మ ఏవ, నువ్వు చెబుతున్నటువంటి దహరాకాశం కూడా పరమాత్మే, దానికి అంతర్యామిడు కాబట్టి ఇది మన్యతే. సూత్రార్థస్తు దహరాకాశ పరం బ్రహ్మ. దహరాకాశం ఏమిటంటే అది పరమాత్మయే. ఉత్తరేభ్య అంటే ఈ ఉత్తర వాక్యగతేభ్య అంటే ఏంటి? ఈ
జ్ఞానబలైశ్వర్య వీర్య సంపత్య అపహత పాప్మత్వాది అనంత కళ్యాణ గుణాలతో కూడి ఆ యొక్క పరమాత్మ అసాధారణ ధర్మం చేత ఇవి హేతువులుగా చెప్పబడినటువంటిది కానీ సూత్రార్థం అంతే. పరమాత్మకు చెప్పబడ్డాయి కానీ ఈ గుణాలన్నీ అక్కడ ఉన్న అందరికీ కూడా నీ కళ్యాణ గుణాలు వస్తాయి అనేటువంటిది కాదు కదా అనేక తాత్పర్యం. తర్వాత 79వ సూత్రం ఏముంటోంది? గతి శబ్దాభ్యాం తదాహి దృష్టం లింగంచ. ఈ సూత్రాన్ని రేపు చూద్దాం. 3:30 అయింది కదా. ఈ విధంగా బయటికి ముగిస్తామని చెప్పుకుంటున్నాం భాగవతోత్తముల యొక్క అనుమతితో. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో